ఈ నెల 27వ తారీఖు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా వరంగల్లో అయితే బీఆర్ఎస్ పెద్ద సభ అయితే ప్లాన్ చేసింది. ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి వరంగల్ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. సార్, ఏంటి మీ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెడుతున్నారు, ఎట్లా వస్తున్నారు, ఏంటి 25 సంవత్సరాలు అవుతుంది పార్టీ స్టార్ట్ చేసి? సో ఈరోజు కేసీఆర్ గారు ఒక్కడిగా మొదలుపెట్టి ఈరోజు 60 లక్షల సభ్యత్వంతో గొప్పగా గత 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలు పెడుతున్న ఈ కార్యక్రమాన్ని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అది వరంగల్కే అవకాశం వచ్చింది. గతంలో సింహగర్జన పేరుతోటి రాష్ట్రంలో కాదు, అది దేశంలో రికార్డ్ అయింది పెద్ద సభలలో ఒకటిగా. ఇప్పుడు ప్రపంచ పెద్ద సభల్లో ఒక సభగా ఆ స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారే స్వయంగా పర్యవేక్షిస్తూ అన్ని అవిభక్త జిల్లా ముఖ్య నాయకులతో మాట్లాడి మరి లక్షలాదిగా తరలివచ్చేందుకు. సో అంతులేని వాళ్ళు ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా సెన్సిటైజ్ అయిపోయింది. అంటే బాగా మళ్ళీ ఒక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ 16 నెలల పాలన అట్టర్ ఫ్లాప్ అయిపోవడంతో సో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు మరి రాష్ట్రంలో నాయకుల మధ్యలో, ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్న నాయకుల మధ్య ఐక్యత లేదు, మంత్రుల మధ్యలో ఐక్యత లేదు, ఎమ్మెల్యేల మధ్యలో ఐక్యత లేదు, ఒక పని చేసింది కూడా లేదు. వీటన్నిటి చెప్పడంతో పాటు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రేపు ఈ ప్రజా వ్యతిరేకంగా పోతున్న కాంగ్రెస్ మీద ఏ రకంగా పోరాటం చేయాలనే ఒక దిశ నిర్దేశించడానికి ఈ సభకు కేసీఆర్ రాక కోసం ఏం సందేశం ఇస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క బీఆర్ఎస్ అని కాదు, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే ప్రతి గ్రామంలో హనుమంతుని విగ్రహం లేని ఊరు ఉండదు, కేసీఆర్ పథకపోని ఇల్లు ఉండదని ఒక నానుడు ఉంది. సో ఆ రకంగా ఈరోజు ఏ ఒక్కరికి కూడా ఒక్క పథకంలో లబ్ధిదారులు లేని పరిస్థితి. అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అందినో అవి మాత్రమే అందుతున్నాయి, కానీ అదనంగా ₹1 అందింది లేదు. ఒక రేవంత్ మార్క్గా చేసింది ఏం లేదు. ఓన్లీ కులగొట్టడం తప్ప, పీకేయడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఎందుకంటే హైడ్రా పేరుతో బిల్డింగ్ కూలగొట్టడం, అదేవిధంగా మూసి ప్రక్షాళనతో అక్కడ బిల్డింగ్ కూలగొట్టడం, తర్వాత కంచె గచ్చిబౌలి చూస్తే ఇక్కడ చెట్లన్నీ కూడా ధ్వంసం చేసే కార్యక్రమం. సో ఇట్లా ఏదైనా ఒక్క కార్యక్రమం గొప్పగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరనే ఏం లేదు. మీరు కాంగ్రెస్ గొప్ప చేసింది ఏం లేదంటారు. కాంగ్రెస్ పార్టీ ఏమో 20 ఏళ్ళ అధికారంలో ఉంటుంది, రేవంత్ రెడ్డి వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు నిజాలు మాట్లాడతారు. ఏంటంటే మేము అబద్ధాలే చెప్తాం, మేము అబద్ధాలు చెప్పాలని ప్రజలు కోరుకుంటారు, అవి నెరవేరాలని వాళ్ళకు ఉండదు, అప్పుడు మాత్రం చప్పట్లు కొడితే సరిపోదు అన్నట్టు మేము మాట్లాడుతుంటాం. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పేసి వారే మాట్లాడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టే సమయం దగ్గర పడ్డది. ఎండలు బాగా కొడుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు ఎంతమంది కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నారు? దాదాపు 15 లక్షల పైచిలకు జనాలు రావచ్చు. దాదాపు మజ్జిగ పాకెట్లు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, దాదాపు 15 లక్షల వాటర్ బాల్స్, మజ్జిగ పాకెట్స్, మళ్ళీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అదనంగా చేసుకునే కార్యక్రమం ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా సాయంత్రము 6-7 గంటలకు మీటింగ్ మొదలయ్యేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రజలు అందరూ కూడా తండోపతండాలుగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అవకాశం ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతారని చాలా ఉత్కంఠగా ఉంది. దాదాపు కేసీఆర్ మాట్లాడక చాలా రోజులు అవుతుంది. కాంగ్రెస్ పాలనపై ఏం మాట్లాడతారు? అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీటింగ్ ద్వారా? కేసీఆర్ గారి పరిజ్ఞానము, తెలంగాణ దిక్చూచిగా మొత్తం కూడా వారికి అవగాహన ఉంది. సో చేసిన పనుల మీద అవగాహన ఉంది, చేయవలసిన అవసరాల మీద కూడా అవగాహన ఉంది. ఏ రకంగా అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వము 16 నెలలలో ఏ ఒక్క ఇచ్చినా ఆమె నెరవేర్చకపోను 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికే తప్ప ఆ డబ్బులు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఈ పథకాన్ని రేవంత్ మార్క్గా ఒక కొత్త పథకాన్ని పెట్టింది లేదు, ఒక సంక్షేమ కార్యక్రమానికి అదనంగా ఇచ్చింది లేదు. కాబట్టి అందరు కూడా ఇక నువ్వు ఏం చేసినా నమ్మని పరిస్థితులలో ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఉన్నది. అది మరి కేసీఆర్ గారు దిశ నిర్దేశిస్తారు. ఏ రకంగా ఈ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కాంగ్రెస్ను ఎట్లా ఎదుర్కోవాలి అని దిశనిర్దేశించే అవసరం. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్లో ఉంటున్నాడు అని అంటున్నారు. ఎప్పుడు వస్తాడు మరి బయటికి కేసీఆర్? ఎప్పుడు వచ్చి రా అంటున్నది కదా. మౌనంగా ఉన్నంత మాత్రాన అది సింహము దాని రూపురేఖలు ఏం మారవు. సో తప్పకుండా బయటకు వస్తారు, వచ్చినాక తెలుస్తుంది. రా అన్నారు కదా, వచ్చిన తర్వాత వేట మొదలుపెట్టిన తర్వాత మరి సర్కారులో ఉన్న కాంగ్రెస్
అతలాకుతలమైపోయే పరిస్థితి ఉంటుంది. నోట మాట కూడా రాదు. ఎందుకంటే వారి అనర్గళమైన సబ్జెక్టు కావచ్చు, భాష కావచ్చు, తర్వాత అవగాహన కావచ్చు, తెలంగాణ విషయంలో అవగాహన కావచ్చు, అంకెలతో సహా చెప్పే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఆయన నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. ఆ 10 ఏళ్ల పాలన దేశానికి ఆదర్శం. ఒక్కొక్క పథకం మిషన్ కాకతీయ దేశానికి, మిషన్ భగీరథ దేశానికి, సాగునీరు దేశానికి ఆదర్శం, తర్వాత మెడికల్ కళాశాలలు దేశానికి ఆదర్శం, తర్వాత రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికి ఆదర్శం. ఇన్ని రెసిడెన్షియల్ వేరే ఎక్కడ కూడా లేని పరిస్థితి. ఇట్లా అనేక అంశాల్లో దేశానికి ఆదర్శంగా ఉన్న పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే, ఇవాళ అట్టడుగు స్థాయికి పోయే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి అందుకనే అక్కడ రేవంత్ రెడ్డికి ఎవరు కూడా సహకరించిన పరిస్థితి, ఆయనను ఎవరు కూడా మోయలేని పరిస్థితి. అంటే మంత్రులు ఆయన మాట్లాడిన దాన్ని మోసే పరిస్థితులు కూడా ఎవరు లేరు. సో కాబట్టి అట్టడుపుల కాంగ్రెస్ను తప్పకుండా కర్రుగాల్చి వాత పెట్టే రోజులు దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ 16 నెలలుగా అన్ని వర్గాలకు సంబంధించి ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కిందని చెప్పేసి, మొత్తం ఓవరాల్గా 16 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి, ఇదే అంశాలపై కేసీఆర్ బహిరంగ సభలో ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారని చెప్పేసి, కేసీఆర్ ఇంట్లో ఉన్నాడు లేకపోతే ఫామ్ హౌస్లో ఉన్నాడని చెప్పేసి వెయిట్ చూసి అనుకుంటున్నారు. బట్ బయటికి వస్తే ఒక్కొక్కరికి కాంగ్రెస్ వాళ్ళకు ఉంటుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే రాజా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.